ఈ ఆలయంలో వినాయకుడు మనిషి రూపంలో ఉంటాడు అని తెలుసా? వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేద్దాం. నరముఖంలో వినాయకుడి ఆలయం ఎక్కడ ఉంది అంటే తమిళనాడులోని తిలతప్పనపురి అనే గ్రామంలో స్వర్ణవర్లి సమేత ముక్తీశ్వరార్ ఆలయంను పితృదోషంతో బాధపడుతున్న వారు దర్శిస్తే దోషాన్ని పోగొట్టుకోవచ్చు అని చెప్పవచ్చు. ఈ ఆలయంలో స్వయంగా శ్రీరామచంద్రుడు తన తండ్రి దశరథుడికి పితృకార్యములను నిర్వహించినట్లు పురాణాలు చెబుతున్నాయి. తన తండ్రికి ఎన్నో చోట్ల పిండ ప్రదానం చేసిన ముక్తి లభించకపోవడంతో రాముడు శివుడిని ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై ఈ ఊరిలో ఉన్న కొలనులో స్నానం చేసి దశరథుడికి పితృతర్పణం వదిలిపెట్టడం చెప్పిన స్థలంగా పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే అప్పటి నుంచి ఆ ఊరిని తిలతర్పణపురి అని అంటారు. తిలలు అంటే నువ్వులు, తర్పణం అంటే వదలడం, పురి అంటే స్థలం. ఎక్కడైతే రాముడు తిలలు వదిలాడో ఆ ఊరు తిలతర్పణపురి అని ప్రసిద్ధి పొందింది. రాముల వారు తన తండ్రి అయిన దశరథునికి 4 పిండాలు పెట్టగా ఆ వంశంలో వారు లింగాల రూపంలో మారడం జరిగింది. అందుకనే ఎవరైతే పెద్దలకు పితృతర్పణం నిర్వహించలేక బాధలు, ఇబ్బందులు పడుతూ ఉంటారో వారు ఈ ఆలయాన్ని దర్శించి పెద్దలకు తర్పణాలు వదలడంతో దోషం నుంచి విముక్తి లభిస్తుంది అని చెబుతారు. భారతదేశంలో ముఖ్యమైన 7 స్థలాలుగా చెప్పబడే కాశీ, రామేశ్వరం, శ్రీవాణ్యం, తిరువెంకాడు, గయా త్రివేణి సంగమంలో సరిసమానమైన స్థలంగా ఈ ఆలయం చెప్పబడుతుంది. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత కూడా ఉంది. అది ఏమిటంటే ఇప్పుడు మనం అనుకున్నదే నరముఖంతో ఉన్న గణపయ్య. గణపతి తొండం లేకుండా బాలగణపతి రూపంలో మనిషి ముఖంతో ఉంటారు. ఇటువంటి గణపతి ఆలయం చాలా అరుదుగా ఉంటుంది అని చెప్పవచ్చు. అందుకనే ఈ ఆలయం నరముఖ గణపతి లేదా ఆది వినాయకర్ గణపతిగా ప్రసిద్ధి పొందింది. తమిళనాడులోని తిరునల్లార్షని భగవామని ఆలయంకు 25 కిలోమీటర్ల దూరంలో, కూతనూరు సరస్వతి ఆలయంకు 3 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. పురాణాల ప్రకారం ఈ రూపం చాలా అరుదుగా లభిస్తుంది అని చెప్పవచ్చు. పురాణాల్లో మొదట వినాయకుడు మానవ శరీరంతోనే పుట్టి తరువాత గజముఖాన్ని పొందారు అని అందరికీ తెలుసు. అందుకే కొన్ని చోట్ల ఆ మొదటి రూపాన్ని ప్రతిబింబించేలా ఆలయాలు నిదర్శనంగా ఉన్నాయి. అలానే పురాణ ప్రాముఖ్యం ప్రకారం శివుడు త్రిశూలంతో బాల వినాయకుని తల నరికి వేసిన తరువాత పార్వతీ అమ్మ ఆవేదనతో గజముఖాన్ని అమర్చారు. కాబట్టి ఆ ఘట్టానికి ముందు ఆయన మానవ రూపంలోనే ఉన్నారు కనుక ఈ ఆలయాలు ఆ రూపాన్ని గుర్తు చేస్తాయి అని చెప్పవచ్చు. వినాయకుడి మనం ఎక్కువగా ఏనుగు ముఖంలోనే దర్శిస్తాం. కానీ కొన్ని చోట్ల ఈ మానవ రూపంలో దర్శించుకోవడం చాలా ప్రాముఖ్యత ఉంది అని చెప్పవచ్చు. ఇలా మానవ రూపంలో ఉన్న వినాయకుడిని దర్శించుకుంటే మంచి జ్ఞానం, స్పష్టమైన ఆలోచన, మంచి ఆరోగ్యం కలుగుతుంది అని భక్తుల నమ్మకం. గజముఖ వినాయకుడు అడ్డంకులను తొలగిస్తే మానవ వినాయకుడు మానసిక శక్తిని, బుద్ధిని పెంచుతారు అని చెబుతారు. మరి మీరు ఈ టెంపుల్ ని ఎప్పుడైనా విజిట్ చేస్తుంటే కామెంట్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఇలాంటి టెంపుల్ ఉంది అని మీరు ఎప్పుడన్నా విన్నారా? అసలు ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం, టెంపుల్స్ కోసం, మరిన్ని ఆసక్తి గల విషయాల కోసం ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.